నమస్కారం, నేను రాజేష్ మాచిరాజు. రుద్ర గురుకులం సిరీస్లోని 7వ ఎపిసోడ్కు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. గత కొన్ని వారాలుగా మనం నాట్య విద్య చేసినటువంటి అద్భుతమైన ప్రయాణాన్ని కలిసి చూస్తూ వచ్చాం. గురుకులం, పుస్తకాలు, రేడియో, టెలివిజన్, గూగుల్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, అటువంటి సోషల్ మీడియా ప్రతి దశలోనూ సాంకేతికత నాట్య విద్యపై ఎటువంటి ప్రభావం చూపించింది, కొత్త దిశలో ఎలా నడిపించింది అనేది చూస్తూ వచ్చాం. కానీ ఈరోజు మనం మాట్లాడుకోపోయేది చరిత్రలో ఒక్కసారిగా జరిగినటువంటి ఒక సంఘటన గురించి. మనందరం ఉలిక్కి పడినటువంటి సంఘటన గురించి. అది ఆ ఒక్క సంఘటన ప్రపంచాన్ని ఆపేసింది, కానీ కళను మాత్రం ఆపలేకపోయింది. 2020 ఒకే ఒక్క ప్రకటన, ఒకే ఒక్క లాక్డౌన్, ఒక్క రాత్రిలో స్కూల్స్ మూతపడ్డాయి, కాలేజీలు మూతపడ్డాయి, ఆఫీసులు మూతపడ్డాయి, ఆడిటోరియంలు మూసుకుపోయాయి, డ్యాన్స్ క్లాసుల మాటే లేకుండా అయిపోయింది. కళ ఒక్కసారిగా ఇబ్బందికరమైన స్థితిలోకి వచ్చేసింది. కానీ ఒక్క ప్రశ్న, ఇక నాట్యం నేర్చుకోవడం కుదరదా, మనం నేర్పించడం కుదరదా అనేటువంటి సందిగ్ధత ఆ రోజుల్లో వేలాది మంది గురువులు, లక్షలాది మంది విద్యార్థుల మనసుల్లో వచ్చిన మాట వాస్తవమే కదా. నిజం చెప్పాలంటే కోవిడ్ మన జీవితాలలో చాలా విషయాలను మార్చేసింది. కానీ ఒక గొప్ప నిజాన్ని కూడా మనకు నేర్పిందనే చెప్పాలి. విద్య ఒక గదిలో ఉండదు, ఒక భవనంతో ఆగిపోదు. అలాగే ఒకే ఒక్క వేదిక మీద అలా ఆగిపోయే విషయం కాదు. నిజమైన విద్య నేర్చుకోవాలని మనసులో ఆ విద్యకు సంబంధించినటువంటి తపన ఎక్కడ ఉన్నా నేర్చుకునేటువంటి అవకాశాన్ని ఇస్తుంది. మన చరిత్రలో ఇదేం మొదటి పరీక్ష కాదు. యుద్ధాలు వచ్చాయి, కరువులు వచ్చాయి, ప్రకృతి విపత్తులు చాలానే వచ్చాయి, మహమ్మారులను చూసాం. అయినా భారతీయ కళలు ఏ రోజు ఆగిపోలేదు. గురువులు కొత్త మార్గాలను వెతుక్కున్నారు, శిష్యులు పరిస్థితులకు తగ్గట్లుగా నేర్చుకున్నారు. అదే సాంప్రదాయమైంది. కోవిడ్ సమయంలో కూడా ఇదే కనిపించింది. ఏమంటారు? అయితే ఆ సందర్భంలో కోవిడ్ ఒక్క విషయం స్పష్టం చేసింది, టెక్నాలజీ ఒక ఆప్షన్ కాదు, ఆ సందర్భానికి ఒక అవసరం అని. జూమ్ మీటింగ్స్, గూగుల్ మీట్, వాట్సాప్, వీడియో రికార్డింగ్, డిజిటల్ నోట్స్, ఇవన్నీ ఒక్కసారిగా నాట్యంలో ఒక భాగం అయిపోయాయి. మొదట్లో ఆన్లైన్ క్లాసులు అంటే ఒక సందేహంగా చూసేవారు, తర్వాత అదే ఒక మార్గంగా మారిపోయింది. ఇప్పుడు అది ప్రధానమైన మార్గంగా మారింది. అదే నిజమైన విప్లవం అంటాను నేను. కానీ కోవిడ్ వల్ల జరిగినటువంటి అతిపెద్ద మార్పు ఏంటో తెలుసా? ఆన్లైన్ క్లాసులు కాదు, ఆలోచన విధానం. ఒక గురువు తన ఊర్లోనే బోధించాలి అనే ఆలోచన నుండి ప్రపంచానికి బోధించగలను అనే ఆలోచనకు వచ్చాడు. ఒక విద్యార్థి తన ప్రాంతంలో మాత్రమే నేర్చుకోవాలి అనే ఆ పరిమితి నుంచి ప్రపంచంలో ఎక్కడ ఉన్న గురువునైనా చేరుకోగలను అనే అవకాశాన్ని పొందాడు. ఇది టెక్నాలజీ ఇచ్చిన గొప్ప బహుమతి కాదంటారా? అది మనం వినియోగించుకున్నాం ఆ రోజుల్లో. అది మనకి అప్పుడు అవసరమైంది. కానీ కోవిడ్ ముగిసిన తర్వాత మనం ఒక చిన్న తప్పు చేస్తున్నాం. అప్పుడు టెక్నాలజీని అవకాశంగా చూసాం, కానీ ఇప్పుడు దాన్ని ఒక సౌకర్యంగా చూస్తున్నాం. వీడియో సేవ్ చేస్తున్నాం, కానీ దాన్ని చూడటం లేదు. ఆన్లైన్ క్లాస్ జాయిన్ అవుతున్నాం, కానీ ప్రాక్టీస్ చేయడం లేదు. కంటెంట్ కలెక్ట్ చేసుకుంటున్నాం, కానీ నాలెడ్జ్ అయితే బిల్డ్ చేసుకోవడం లేదు. సమాచారం పెరిగింది, కానీ సాధన తగ్గింది. అది తగ్గకూడదు కదా. సరే, మరి దీనికి సొల్యూషన్ ఏంటి? అయితే ఏం చేయాలంటే టెక్నాలజీని ఉపయోగించుకోవాలి, కానీ మొదటి నుంచి నేను చెప్తున్నది దానిపై ఆధారపడకూడదు అంటాను. వీడియో చూడండి, నోట్స్ చదవండి, రికార్డింగ్ మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉండండి, కానీ ప్రతిరోజు సాధనకు మాత్రం సమయాన్ని కేటాయించండి. అది ప్రాథమికం. ఎందుకంటే ప్రాక్టీస్కి ఎప్పటికీ ఆల్టర్నేట్ అనేది ఉండదు. సహజంగా ఎప్పుడు మనం మాట్లాడుకునే విషయమే కదా. నువ్వు చేసే ప్రాక్టీస్కి అయితే ఉండదు ఆల్టర్నేట్ అనేది. నిజంగా ఒక మాట చెప్పాలంటే, నేను నా అనుభవంలో కూడా
ఒక అద్భుతమైన విషయాన్ని నేను అనుభవిస్తూ వచ్చినది. కోవిడ్ సమయంలో చాలామంది విద్యార్థులు విదేశాల నుండి కూడా నాట్యాన్ని ఆపకుండా అప్పుడే మొదలుపెట్టిన వారు ఉన్నారు. కొంతమంది ఆన్లైన్ ద్వారా నేర్చుకుంటూ యూనివర్సిటీ పరీక్షలకు తర్వాత కాలంలో వచ్చారు. కొంతమంది టీచర్స్గా ఎదిగిన వారు ఉన్నారు. మరి కొంతమంది వేలాది కిలోమీటర్ల దూరంగా ఉండి కూడా కొన్ని పోటీలలో నేర్చుకొని విజయం సాధించిన వారు ఉన్నారు. అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే, దూరం సమస్య కాదు, నేర్చుకోవాలనే తపన లేకపోవడమే అసలు సమస్య. సో నీలో ఆ తపన ఉండాలి విద్యార్థిలో. సో నిజంగా మన ఫిలాసఫీ కూడా ఎట్లా ఉంటుందంటే, నా అనుభవంలో కోవిడ్ ఒక గొప్ప పాఠం నేర్పిందని చెప్పుకోవాలి. టెక్నాలజీ విద్యను కొనసాగించగలదు, కానీ విద్యార్థిని అయితే తయారు చేయలేదు. అలా తయారు చేసేది మాత్రం అతని యొక్క క్రమశిక్షణ మాత్రమే. గురువుగా మనం మార్గాన్ని చూపించవచ్చు, టెక్నాలజీ సహాయం చేయవచ్చు, కానీ నడవాల్సింది మాత్రం విద్యార్థి అనే చెప్పుకోవాలి. పేరెంట్స్ వారికి సహకరించాల్సింది ఈ విధంగా, వీడియోలు చూసి చేయమని, ప్రాక్టీస్ చూసి అట్లా వద్దు. ఈ వారం ఒక చిన్న ఆలోచన చేద్దాం. కోవిడ్ మన దగ్గర నుండి చాలా విషయాలు తీసుకుపోయింది, కానీ ఒక గొప్ప పాఠాన్ని కూడా ఇచ్చింది. నేర్చుకోవాలనే సంకల్పం ఉంటే పరిస్థితులు అడ్డంకులు కావు, దూరాలు దగ్గరవుతాయి అనే విషయం చెప్పింది. ఇప్పుడు ఒక్క ప్రశ్న మీకోసం. కోవిడ్ సమయంలో మీరు నాట్యాన్ని ఎలా కొనసాగించారు? ఆన్లైన్ క్లాసులు తీసుకున్నారా, లేక సొంతంగా ప్రాక్టీస్ చేశారా, లేక కోవిడ్ తర్వాత మళ్ళీ ప్రారంభించారా అక్కడ ఆపేసి? మీ అనుభవాన్ని కామెంట్లో తప్పకుండా పంచుకోండి. మీ ప్రతి కామెంట్ని నేను చదువుతాను. కొన్ని మంచి అనుభవాలను మనం తెలుసుకున్నప్పుడు వచ్చే ఎపిసోడ్లో మాట్లాడుకోవచ్చు వాటి గురించి, ఎందుకంటే ఇది మన మధ్య జరిగినటువంటి సంభాషణ. నెక్స్ట్ ఎపిసోడ్ అంటే వచ్చే ఆదివారం రుద్ర గురుకులం 8వ ఎపిసోడ్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆ రెవల్యూషన్ గురించి. గురువును ఏఐ భర్తీ చేయగలదా? గూగుల్ వచ్చింది, యూట్యూబ్, ఆన్లైన్ క్లాసులను మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది. ఏఐ నిజంగా ఒక కళాకారుని తయారు చేయగలదా, లేక అది కేవలం ఒక సాధనగానే సహాయకుడుగానే ఉండిపోతుందా? రాబోయే 10 సంవత్సరాల్లో ఏఐ ద్వారా నాట్య విద్యలో వచ్చేటువంటి మార్పులు ఎలా ఉంటాయి? ప్రతి గురువు, ప్రతి విద్యార్థి, ప్రతి తల్లిదండ్రులు తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి, చూడాల్సినటువంటి ఎపిసోడ్ వచ్చే ఆదివారం ఉదయం 8 గంటలకు మీ రుద్ర గురుకులంలో కలుద్దాం. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మన వాట్సాప్ ఛానల్ లింక్ను మీకు ఈ డిస్క్రిప్షన్లో అలాగే పిన్నిడ్ కామెంట్స్లో కూడా ఉంచుతాను. జాయిన్ అవ్వండి. మనకు ప్రతిరోజు ఒక ప్రశ్నను మనం యాడ్ చేసుకుంటున్నాం. ఆ ప్రశ్నకు సమాధానాన్ని కూడా మనమే చెప్తున్నాం. ఎందుకంటే ప్రతి ఆదివారం మన నాట్య విద్య గతాన్ని మాత్రమే కాదు, భవిష్యత్తును కూడా కలిసి అర్థం చేసుకుంటున్నాం. ధన్యవాదాలు. నమస్కారం. నాట్య విద్యకు నవయుగం ఇది.